హల్లెలూయా. రైట్, రెండవ మాట కూడా చెప్పాలి. ఆల్మోస్ట్ ఇందులో చెప్పేసింది అది. వారు ఎంతసేపు దేవుని ఏమన్నారు? పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా. ఆయన ఏంటో చెప్పటమే కానీ మనం ఏంటో చెప్పే ప్రయత్నం. ఎవరేమనుకోబాకుండా ఒక మాట చెప్తా. క్రైస్తవ విశ్వాసుల వినికిడికి సంబంధించిన ఆసక్తిని మీరు చూస్తే ప్రసంగం కంటే సాక్ష్యం అంటే జనాలకి ఎక్కువ ఇష్టం. రైట్ తప్ప తర్వాత మ్యాటర్. ఒక వ్యక్తి 10 ప్రసంగాలు చేశాడు, 10 అద్భుత ప్రత్యక్షతలతో కూడిన ప్రసంగాలు, అందులో డౌట్ లేదు, చేశాడు అనుకోండి. 11వ ప్రసంగంలో తన కష్టాలు, బాధలు, శ్రమల సాక్ష్యం చెప్పాడు అనుకోండి. ఈ 10 కన్నా 11 క్లిక్. వచ్చిన ప్రతి వాడు కూడా చాలా అద్భుతమైన సాక్ష్యం, అయ్యా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఈ 10 కొట్టుకుపోతే యేసు రక్తం ఇచ్చే. అంటే జనాల ఇంట్రెస్ట్ దేవుడు ద్వారా మనకు కలిగిన మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, లాభాలు, ప్రయోజనాలు, ఈ వ్యవహారం ఎక్కువ ఉంటుంది. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధన ఎంతకాలం చేశారంట? ఓరు బాబు, పలవదే, శరణవదే, అనుపలవదే అని అయ్యారా బాబు, ఇంకోటి లేదు గొడవ. మొదటి చరణం యేసుకు అంకితం, తర్వాత 2 మనవి. ఫస్ట్ది మాత్రం అరేరుగా దేవుడికి ఇచ్చేద్దాం. నెక్స్ట్ నుంచి మందే. ఒకనాడు సైకిలు, నేడు నాకు బైకు, హల్లెలూయా. మొత్తం మనకు ఏమేమి ఉన్నాయో చెప్పాలా. ఒకప్పుడు రాసుకుంటాకు కలమ కూడా లేదు ప్రభువా, ఇప్పుడైతే ఎన్నో ఇచ్చో, హల్లెలూయా. ఇవన్నీ చెప్పాలి కూటంలో. చెబితే ఆ సాక్ష్యంలో ఒకరి తర్వాత ఒక లైన్ కడేస్తారు. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ టెస్టిమనీ. దేవునితో మాటను ఎంతగానో దర్శించాడు, ఎంతో ఆదరించాడు. అంటే దేవుడు ఎవరైతే వీడికేంటి కలిగిందే ఇంపార్టెంట్ కదా. వాళ్ళు మానక రేయింబవల్లో 24 గంటలు యుగ యుగాలుగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు కదా. ఇంత సుదీర్ఘమైన ఆరాధనలో వాళ్ళు ఒక్కరు కూడా నాకు మహిమనిచ్చావయ్యా వందనాలు, రెక్కలు ఇచ్చావయ్యా వందనాలు, వెలుగుతో నింపావు హల్లెలూయా లేదో, నువ్వు పరిశుద్ధుడు అంతేగా. దేవుడు నీకేం చేశాడో సెకండరీ రా బాబు, దేవుడు ఏమైనాడో అది మొట్టమొదటి విషయం. పెడితే పిల్లలు ఎంత సాగు కొడతావో ఏంది, నీకు ఇచ్చిన వ్యవహారాలతో సంగతి ఏమిటండి అసలు. ఇచ్చాడు సరే, ఇవ్వకపోతే ఎందుకు మరి వెళ్ళిపోతాను నేను. ఖచ్చితంగా అభ్యాచాను అన్నమాట. యోబు గారు భార్య చెడ్డది కాదు కానీ ఆ పాయింట్లో ఆమె కూడా అటే ఒగ్గింది. ఇంకెందుకు దేవుడు తిట్టి చచ్చిపోక మామూలు చచ్చిపోకూడదు, ఖచ్చితంగా తిట్టి చచ్చిపోవాలి. మళ్ళీ అందులో ఇంకోటి తిట్టాలంటే యథార్థత ఉండకూడదు. అందుకని ఇంతను యథార్థతను వదలకుందువా, యథార్థత వదిలి ఖచ్చితంగా తిట్టి ఒకలాంటి తృప్తి వచ్చేస్తుంది, చచ్చిపోదాం. అదేటో యోబు అంటాడు, అదేంటి పిచ్చి తల్లి అట్లా మాట్లాడతావేంటరా, దేవుని వలన మేలే పొందేదమ్మా, కీడు పొంద తగదా. ఒక్క ప్రసంగానికి మారుమనసు పొందేసిందండి, సెట్ అయిపోయింది. అందుకనే పూర్వ వైభవాన్ని మరలా దేవుడు అనుగ్రహించినప్పుడు మరొక వ్యక్తిని అన్వేషించాల్సిన అగత్యం దేవునికి ఏర్పడలా. ఈ బిడ్డ మారుమనసు పొంది యోగ్యంగా తయారై కరెక్ట్గా భక్తిలో ఉంది. మళ్ళీ వాళ్ళిద్దరిని దేవుడు జాగ్రత్తగా ఆశీర్వదించాడు, రెట్టింపు వచ్చేసింది, అన్ని రకాలుగా ఆశీర్వాదం కొట్టేశారు. ఒక్క ప్రసంగానికి సెట్ అయిపోయింది అనమాట. ప్రసంగంలో చెప్పింది అదే, వారిలో ఒకడు పడిపోతే ఇంకొకడు లేపాలి. అది భార్య అయినా భర్త అయినా అన్నీ హెచ్చరించి గద్దించి తప్పు, మనం అలా మాట్లాడకూడదు, మన భక్తి అది కాదు, మన దేవుడు అలాంటి కాదు, ఆయన వాక్యాల బలకలకు నేర్పలేదు అని సెట్ చేసుకోవాలి. తాము మరుగై దేవుణ్ణి కనపరిచే ప్రయత్నం, ప్రయోజనములతో మేలులతో సంబంధం లేని దైవిక గుణాలనే ఆరాధించడం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిత్యుడు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం ఆరాధన చేయాలి. ప్రభువుకు స్తోత్రం కలుగునగా.